ప్లేట్లో తీసేసుకుందాం. కుచి ఎక్కువ వేస్తున్నాను నేను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కాన్సెప్ట్ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో ఇదిగోండి మళ్ళీ పెసరగుండ్లు వేసేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఎన్నిసార్లు వేసుకుని తిన్నా కూడా తినకు తీరదండి, అంత టేస్ట్గా ఉంటాయి పెసరగుండ్లు. అసలు మా ఇంట్లో బాగా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఇవన్నమాట. పెసరగుండ్లు చేయడం అనేది చాలా మందికి అంత తొందరగా రాదండి. పిండి రుబ్బడంలో రుబ్బేసి వేసేసుకోవడమే కదా అనుకుంటారు, కానీ రుబ్బే విధానం మీకు చాలాసార్లు చూపించాను. 2 వీడియోలు చేశాను నేను. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక వీడియో చేశాను, అలాగే ఏలూరులో కూడా ఒక వీడియో చేసి పెట్టాను. పిండి రుబ్బడం అనేది చాలా బాగా తెలియాలన్నమాట, ఏ విధంగా రుబ్బాలి అనేది. ఏదో మనం ఇడ్లీ పిండిలాగా రుబ్బేసుకుని వేసేసుకుంటే మాత్రం అవ్వదు. ఇది పిండి రుబ్బిన వెంటనే వేసేసుకోవాలి. మన ఛానల్లో ఉన్నది నేను ఏ విధంగా రుబ్బాను పిండి అనేది చూడండి. కొంచెం పిండి గట్టిపడిన తర్వాత అప్పుడు కలపాలి గట్టి పెట్టి, లేకపోతే ఒకదానికొకటి అంటుకుంటాయి అన్నమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెసరగుండ్లు వేస్తున్నానండి. అలాగే కొంచెం పునుగులు చిన్నగా వేసి చిట్టి పునుగులు వేసి కర్రీ చేస్తానన్నమాట. కర్రీ ఏ విధంగా చేస్తానండి చూద్దరు కానీ చక్కగా చాలా రుచిగా ఉంటుందండి. ఎగ్స్ కూరలాగా ఉంటుంది అనమాట. ఇదిగోండి కొన్ని కర్రీ చేస్తానని అన్నాను కదా, అందుకు చిట్టి పునుగులు వేస్తున్నానండి. ఇదిగోండి చక్కగా వేగిపోయి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఏంటి మన టిఫిన్? చిన్న చేసావు, కొన్ని పెద్ద చేసావు. ఇలాంటి పెసరపులుపులు అంత ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కదా ఇది. ఆంధ్రాలో బాగా తింటారు ఎక్కువ. అవును, నాకు రెస్టారెంట్ పెట్టేయాలనిపిస్తుంది పెసరగుండ్లు చూస్తుంటే. పెట్టే ఇదిగోండి ఇవి కర్రీ చేద్దామని చిన్నవి చేశాను. ఇదిగో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఏమో ఇవన్నమాట. ఇంత బాగున్నాయి చూసారా? పల్లి చట్నీ. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్. మీకు ఇష్టమైన పెసర పునుగులు. టేస్ట్ చెప్పండి. క్రిస్పీగా లోపల మెత్తగా చూసారా? ఎన్నిసార్లు ప్రయత్నించానండి పెసర పునుగులు లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఎలా రావాలి అని. చేయగా చాలాసార్లు పిండి ఫెయిల్ అయింది నాకు కదండి. ఎంత గట్టిగా రాళ్ళలోకి వచ్చాయి అన్నమాట. అసలు ఎంత విసిగిపోయేదన్నో. మాకేమో పెసర పునుగులు అంటే ఇష్టం. ఎలా చెయ్యాలి బయట కొనుక్కుని తిందామంటే మేము అక్కడ నిజామాబాద్ ఏరియాలో ఉన్నాం కదండి. అసలు అక్కడేమో పెసరగుండ్లు అంటేనే తెలియదు. మాకేమో ఎలా చెయ్యాలి అని చాలా ప్రయత్నం చేశాను అనమాట. చేయగా మొత్తం మీద దీని పట్టు ఏంటనేది మాకు తెలిసింది. తెలిసిన తర్వాత వారానికి 2 సార్లు చేసేస్తాను. పట్టు తెలిసింది కదా. ఇంకా ఫార్మా చేసినప్పుడు బాగుందా? దాన్ని పులుపుల కూర కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మునక్కాయలు వేసి వండుతాను పులుపుల కూర. మహా అద్భుతంగా ఉంటుంది.
ఈ చిన్న చిన్న వేయటానికి కొంచెం టైం పడుతుంది కానీ సరే మీరు వెళ్ళి కూర్చుని తింటా ఉండండి. ఈ చిన్న పునుగులు వేసేసిన తర్వాత ములక్కాడలు వేసి మంచి కర్రీ చేస్తానండి. అద్భుతమైన కర్రీ చేస్తాను ఇవాళ. ఓకేనండి. ఓకే. ఇదిగోండి ములక్కాడలో పునుగులు కర్రీ చేస్తున్నాను కదండి. దానికి కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసి పెట్టాను. దానికి కావాల్సినవి ఇదిగోండి 4 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక 2-3 కరివేపాకులు అండి, అలాగే కొంచెం కొత్తిమీర. ఇదిగోండి 4-5 పచ్చిమిరకాయలు ఇలా చీల్చి పెట్టుకోవాలి. నేను ములక్కాడలు 4 ములక్కాడలు తీసుకున్నానండి. ఇలా పొట్టు తీసేసి ఈ సైజులో కట్ చేసుకుంటే చూడడానికి కూడా అందంగా ఉంటాయి. అలాగే ఇదిగోండి నేను ప్రిపేర్ చేసిన పునుగులు అనమాట. అలాగే ఇందులో ఎగ్స్ వేసి చేయమన్నారండి మా పిల్లలు, అందు గురించి ఎగ్స్ వేసాను అనమాట. ఒక 7 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి టమాటో ప్యూరీ. ఇదిగోండి 3 టమాటాలు తీసుకుని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టాను అనమాట. ఇవండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేద్దామో చూద్దామండి. ఇట్లా ఆయిల్ వేసాను. ఇందులో ఒక 1 టీ స్పూను పసుపు వేసి ఇదిగోండి ఎగ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి చక్కగా వేగిపోయాయండి. ఇవి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తిరిగి అదే కళాయిలో ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేయాలండి. అలాగే 4 రెమ్మల కరివేపాకు వేసి ఇవి కూడా బాగా వేగించేయాలి. ఇదిగోండి ఉల్లిపాయలు చక్కగా వేగాలన్నమాట. ఇలా వేగిపోతే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఓకే అండి. ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇదిగోండి 3 టమాటాలు తీసుకుని మిక్సీ పట్టుకుని ఉంచున్నాను కదా, ఇదంతా వేసేసుకోవాలి. ఈ టమాటా గుజ్జు పచ్చివాసన పోయేంత వరకు వేగించాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు వేగే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా అంటే ఏమీ కాదు, గ్రేవీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి దోసపప్పు 1 స్పూన్, దోసపప్పు 1 స్పూను, గసగసాలు 2 స్పూన్లు అంటే కొంచెం కొన్ని పలుకులు జీడిపప్పు తీసుకున్నానండి. అలాగే కొంచెం కొబ్బరి అనమాట. ఇవన్నీ మిక్సీ పెట్టేసుకుని మెత్తగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి చక్క ఇదంతా ఇలా వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదండి జీడిపప్పు ఇవంతాను ఇది వేసేసుకోవాలి. ఇంకా ఉంది కదండి, ఇందులో కొంచెం నీళ్ళు వేసి తిప్పేసి పోసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసి చక్కగా ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. మనం వేసింది జీడిపప్పు గసగసాలు ఉన్నాయి కాబట్టి తొందరగా గట్టిపడిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఆయిల్ అంతా చక్కగా ఇలా పైకి తేలిన తర్వాత ఒకే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు. ఇదిగోండి 1 స్పూను సాల్ట్ అండి, పెద్ద స్పూన్ కాబట్టి 1 స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. ఇదిగోండి ఇలా చక్కగా వేగి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది చూసారా, ఇలా అయినప్పుడు మనం ములక్కాడలు కూడా వేసేసుకోవాలి. ఇలా కొంచెం ఈ గ్రేవీలో మంచిగా కొద్దిసేపు వదిలామనుకోండి ములక్కాడని మంచి టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ములక్కాడలు కూడా చక్కగా మగ్గినాయి కదా. ఒకసారి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఇదిగోండి 4 స్పూన్లు కారం,
కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మన బిజినెస్లో ఉందండి కారం, కూర కారం చాలా అంటే చాలా బాగా తీసుకుంటున్నారు అందరూ. లాస్ట్ ఇయర్ చాలా బాగా సేల్ అయిందండి. అలాగే ఈ సంవత్సరానికి అడ్వాన్సులు కూడా పెట్టేసుకున్నారనమాట నా దగ్గర. వాళ్ళందరికీ బాగా నచ్చిందండి. ఇంకా ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి. చాలా పరిశుభ్రంగా చాలా జాగ్రత్తగా చేస్తున్నాం అనమాట. ఈ కారం కలర్ కానీ అలాగే టేస్ట్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనే మారదండి. 1 ఇయర్ పాటు చక్కగా నిల్వ ఉంటుంది అనమాట. ఈ విధంగా కలిపేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి కారం పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి. ఇదిగోండి దీంతో అంటే ఇంచుమించు 1 లీటర్ దగ్గరగా వాటర్ పోస్తున్నాను. నీళ్ళు ఎందుకు పోస్తున్నానంటే ఇంకా మనం ఇందులో పునుగులు వేస్తామన్నమాట. పునుగులు వేసినప్పుడు పునుగులు ఏం చేస్తాయంటే వాటర్ అంతా లాగేసుకుంటాయి. అందు గురించి మనం కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి వండాలన్నమాట పునుగులు కూర చేసేటప్పుడు. ఇదిగోండి ఇప్పుడు ములక్కాయలు బాగా ఉడకాలి. కూర చూడండి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలిందండి. గ్రేవీ చూసారా, మనం చేసే విధానంలో చేస్తే గ్రేవీ ఇంత బాగా వస్తుంది అనమాట. చక్కగా తిక్కుగా వచ్చిందండి గ్రేవీ. అన్నంలో కలుపు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఇదిగోండి ములక్కాడ అయితే ఎంత బాగా ఉడికిపోయిందో చూసారా, మెత్తగా అయిపోయింది. ఇలా ఉడికిన తర్వాత కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుపు తీసుకుని వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం టమాటో ప్యూరీ వేసాం కాబట్టి కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట చింతపండు పులుపు. ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలండి. మనం చింతపండు పులుపు వేసినప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోస్తాం కదా. నేను చింతపండు కొంచెం చిక్కగా తీసి వేసాను కాబట్టి కొంచెం ఇంకా మళ్ళీ 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేశాను అనమాట. ఇది ఒక్క పొంగు రావాలండి. పొంగు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఎగ్స్ పునుగులు వేసుకుందాం. ఇదిగోండి చక్కగా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఎగ్స్ వేసేసుకోవాలండి. ఫస్ట్ ఇదిగోండి కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేయాలండి. పునుగులు వేసి ఎక్కువ కలపకూడదండి. అందు గురించి నేను ఎగ్స్ కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపేసాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మనం పులుసు ఎక్కువగానే ఉంచాం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను. ఇదిగోండి అంతేనండి, ఎక్కువ కలపకూడదు. జస్ట్ ఇలా అంటే పులుసులోకి దిగుతాయి కదా, చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. గ్రేవీ చూసారా ఎంత బాగా ఉంచానో, ఇలా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకుంటేనే ఈ పునుగులు ఉడికేటప్పటికి ఈ గ్రేవీ చక్కగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో మీద నిదానంగా ఉడకనివ్వాలండి. నోరు ఊరిపోతుంది కదండి చూస్తుంటే. తింటే ఇంకా చాలా బాగుంటుందండి. చక్కగా పునుగులు చూసారా చిన్న చిన్న వేసుకుంటేనే ఇలా మంచి గమ్మత్తుగా కనిపిస్తాయి అన్నమాట. పెద్దవి అనుకోండి కూరలో కలిసిపోతున్నాయి. అందు గురించి నేను ఈ చిట్టి పునుగులు వేసి ఈ విధంగా కూర ప్రిపేర్ చేశాను. తయారు చేసే విధానం చూసారు కదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే పునుగులు ఏం చేయాలంటే మనకి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు కూరకు కూడా ఉపయోగపడేలాగా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ నోరు నుంచే గుడ్లు ములక్కాళ్ళ పునుగుల కూర రెడీ అయిపోయిందండి. పునుగులు చూసారు ఎంత బాగా కనిపిస్తున్నాయో. పునుగులు ఎన్ని తిన్నా పర్వాలేదు. టేస్ట్ చూసి చెప్పండి. పెసర పనుకులు మునక్కాయ గుడ్డు సూపర్ కర్రీ ఇది. మంచిగా ఒత్తి కలుపుకొని ముద్ద పెట్టుకొని ఆ పులుగు పెట్టుకోవాలి.
బాగుందా? అబ్బా. కొంచెం వస్తిగా కలుపుకోవాలండి. మరి మునగ కలుపుకొని మంచిగా ఒక పులుకు తింటే మహత్తరంగా ఉంటుంది. పులుకు నేనే తినేసిలా ఉన్నా. అప్పుడప్పుడు గుడ్డు కూడా తింటూ ఉండాలి మధ్యలో. ఓ ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నారు. కూర అంతా బాగుంది. పక్కన లేను అన్న అదేమి లేదు. కూర అంతా బాగుంది. కూర బాగుంటే పెళ్ళం వద్దనమాట. ఇంకా ఇదేదో ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది. కూర బాగుంటే పెళ్ళం వద్దు. పెళ్ళం వద్దు. కూర బాగుంటే పెళ్ళం వద్దు. కూర బాగోకపోతే అప్పుడు ఏముండవు, ఎలా ఉండవు. ఏమంటావు? ఇది కూర వండింది ఎవరు? కూర వండింది ఎవరు? కూర నువ్వే కదా. కూర మాత్రం కావాలి, పెళ్ళం వద్దు. తినేసిన తర్వాత సగం తిన్న తర్వాత అప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఎలా ఉంది కూర? మాత్రంగా ఉంది. పెసర పులుకులు, మునక్కాయ, పొడిగుడ్డు, ఒక పొడి పెట్టి అది నువ్వు వండితేనే. దాంట్లో మునక్కాయ సూపర్. నాటు మునక్కాయ. పాప మా మిస్సెస్ తిందామని వచ్చింది, కొద్దిగా పెట్టుకుంది, దాంతో పరమారింది గొంతులోకి వెళ్ళి. కాబట్టి రావట్లేదు, నేనే చెప్తున్నాను సబ్స్క్రైబ్ నోటు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.